చెప్పండి, గ్రూప్ 1 పోస్ట్ అమ్ముకున్నారు అని చెప్పేసి కూడా చాలా చాలా రోజుల నుంచి కూడా నిరుద్యోగులు కూడా బయటకు వచ్చి పోరాటం చేస్తున్నాం, మీతో కలిసి పోరాటం చేస్తున్నాం. ఈ సంబంధించి వేరే కేటీఆర్ కావచ్చు, ఇతర పార్టీ వాళ్ళు ఏం చెప్తారు, 3 కోట్లు ఇచ్చి కొన్నారు, ఇది నిజంగా చదువుకున్న వాళ్ళకి వచ్చిన జాబ్స్ కాదని చెప్పేసి ఇటువంటి కామెంట్ చేస్తారు. మీరు ఏం చెప్తారు? ఇప్పుడు 3 కోట్లని పెద్ద పెద్ద లీడర్లు మాట్లాడుతున్నారండి. పెద్ద లీడర్లు, మినిస్టర్లుగా చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద లీడర్లు మాట్లాడుతున్నారు. మరి అంత పెద్ద లీడర్లు ఇంత పెద్ద నింద మా మీద మోపినప్పుడు ఏమన్నా ఎవిడెన్స్ చూపియాలి కదండి. చూపియండి, మేమేమన్నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినామా, లేకపోతే మీ దగ్గర ఇంకేమన్నా ఎవిడెన్స్ ఉందా, చూపియండి 3 కోట్లు ఇచ్చినట్టు. అంత ఎవిడెన్స్ లేనప్పుడు అంత పెద్ద లీడర్లు విచక్షణ లేకుండా అట్లా ఎట్లా మాట్లాడతారండి? దాని కాన్సిక్వెన్సెస్ ఎవరండి బేర్ చేయాల్సింది? మీరు చేస్తారా? మీ ఫ్యామిలీ వాళ్ళు చేస్తారా? కాదు కదండి, మా ఫ్యామిలీసే కదండి చేయాల్సింది. అంత కాన్సిక్వెన్సెస్ అన్ని మేమే బేర్ చేయాలి కదా. అట్లాంటప్పుడు చాలా కేర్ఫుల్ గా మాట్లాడాలి కదండి. మీరు మాట్లాడినప్పుడు ఒకరి మీద అంత ఇంపాక్ట్ ఉంటది అన్నప్పుడు మీరు ఎంత కేర్ఫుల్ గా మాట్లాడాలి. మీ ఒక్కరోజు రాజకీయ బెనిఫిట్ గురించి, ఒకరోజు న్యూస్ సైకిల్లో రావడాని గురించి మా మీద అంత పెద్ద ఎట్లా ఆరోపణ చేసిండండి? మా జర్నీ మీకు తెలుసా? ఐడియా ఉందా? మా పర్సనల్ లైఫ్ లో ఏం జరిగింది, మేము ఎన్ని రోజుల నుండి ప్రిపేర్ అవుతున్నాము, ఎంత కష్టపడ్డాము, అదంతా మీకు తెలుసా? తెలియదు కదా. మీరు ఎవ్వరు వచ్చి మాతో మాట్లాడలేదు కదా. చూసిండ్రా? లేకపోతే నేను 2017 నుండి ప్రిపేర్ అవుతున్నా అండి యూపీఎస్సీకి. 4 సార్లు మెయిన్స్ రాసిన అండి. ఈ గ్రూప్ 1 కూడా 3 సార్లు రాసిన. 3 సార్లు ప్రిలిమ్స్ కండక్ట్ చేసిండ్రు. 3 సార్లు రాసిన. ఫస్ట్ టైం కూడా క్వాలిఫై అయినా నేను ప్రిలిమ్స్, ఈసారి కూడా క్వాలిఫై అయినా. సెకండ్ టైం అయితే రిజల్టే రాలేదు, కొట్టేసింది కోర్టు. థర్డ్ టైం ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చింది, క్వాలిఫై అయినా, మెయిన్స్ కూడా రాసిన. ఇవన్నీ ఏమి హార్డ్ వర్క్ చేయకుండానే వస్తుందా అండి యూపీఎస్సీ? అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మా జర్నీ ఏంటిదో తెలియనప్పుడు, మా అమ్మ క్యాన్సర్ వచ్చి డెత్ బెడ్ పైన ఉన్నా కూడా నేను ప్రిపేర్ అయి రాసిన యూపీఎస్సీ. జోగా నిజంగా చెప్తున్నా. 2022లో మా అమ్మ చనిపోయింది. 2020లో క్యాన్సర్ డయాగ్నోసిస్ అయింది. 2022లో మా అమ్మ చనిపోయింది. అయినా కూడా నేను నా ప్రిపరేషన్ కంటిన్యూ చేసిన. ఇట్లాంటి పర్సనల్ లైఫ్ తెలియనప్పుడు అంత పెద్ద పెద్ద ఆరోపణలు చేయొద్దు. ఏదన్నా ఉంటే డివిజన్ బెంచ్ తేలుస్తుంది. అంటే మీరు డివిజన్ బెంచ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ అక్కడ దాసోజు శ్రావణ్ ఎమ్మెల్సీ ఏం చెప్తున్నారు అంటే, మీరు డివిజన్ బెంచ్కి వెళ్తే ఇక్కడ నిరుద్యోగుల యొక్క గొంతులు కోసినట్టే అని చెప్పేసి ఈ రకమైన కామెంట్ చేస్తా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? అంటే అండి, ఇప్పుడు మీరు ప్రతిసారి ఫస్ట్ టైం ప్రిలిమ్స్ కండక్ట్ చేసినప్పుడు కోర్టుకు పోయింది, సెకండ్ టైం కండక్ట్ చేసినప్పుడు కోర్టుకు పోయింది, థర్డ్ టైం కండక్ట్ చేసినప్పుడు కోర్టుకు పోయిండ్రు, ప్రిలిమ్స్ కి పోయిండ్రు, ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ క్యాన్సిల్ చేయమని పోయిండ్రు, మళ్ళీ మెయిన్స్ కి ముందు మెయిన్స్ పెట్టొద్దు, మళ్ళీ నోటిఫికేషన్ వేయండి, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి, మళ్ళీ ప్రిలిమ్స్ రిజల్ట్ ఇవ్వండి అని మళ్ళీ కోర్టుకు పోయిండ్రు. మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కోర్టుకు పోయిండ్రు. ఇప్పుడు ఇన్నిసార్లు మీరు కోర్టుకు పోతారు, మీకు ఆ రాజ్యాంగ హక్కు ఉంటది కోర్టుకు పోవడానికి, మిమ్మల్ని ఎవరు ఆపలేదు. మాకుండదా మరి రాజ్యాంగ హక్కు కోర్టుకు పోయేది? ఇప్పుడు అప్పీల్ అనేది రాజ్యాంగంలోనే వెసులుబాటు కల్పించిందండి. సింగిల్ జడ్జి బెంచ్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది మీకు అంగీకారం లేకపోతే మీరు డివిజన్ బెంచ్కి వెళ్ళండి అని రాజ్యాంగంలోనే కల్పించిండ్రు వెసులుబాటు. అట్లాంటప్పుడు మమ్మల్ని పోవాలి పోవద్దు అని నిర్ణయం తీసుకునే హక్కు మాకుంటది, కానీ మీరెవరండి చెప్పడానికి? అంటే మేము పోవాలా పోవద్దా కూడా మీరే చెప్తారా? ఎక్కడ పోవాలో కూడా మీరే చెప్తారా? ఎక్కడ న్యాయం జరుగుతుందో అక్కడ పోతాం కదండి మేము. ఇప్పుడు సింగిల్ జడ్జి బెంచ్ తర్వాత వెళ్ళాల్సింది ఎక్కడికి? డివిజన్ బెంచ్కి. అక్కడ న్యాయం జరుగుతుందా లేదా అని మేము చూసుకుంటాం, కోర్టులో చూసుకుంటాం, మా లాయర్లు చూసుకుంటారు. మీరెవరండి చెప్పడానికి మేము డివిజన్ బెంచ్కి పోవాలా వద్దా అనేది? మీకే అధికారం ఉంది? ఏ హక్కు ఉంది? ఎట్లా చెప్తున్నారు మీరు? మీరు మాకెట్లా చెప్తారు అసలు మీరు వెళ్ళొద్దని? మా రాజ్యాంగ హక్కులు కాలరాయాలనుకుంటున్నారా మీరేమన్నా? మీరు పోతే ఏం కాదు, కానీ మేము మాత్రం పోవద్దా? మీరు నిజంగానే 3 కోట్లకు ఆ జాబ్ కొనుక్కుంటే అంత ఫైనాన్షియల్ గా ఉంటే జాబ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా. దాదాపు అంత ఇచ్చి డబ్బులు జాబ్ ఎందుకు మేము గ్రూప్ 1 రాస్తున్నాము, యూపీఎస్సీ రాస్తున్నాము అంటే మీకు తెలిసే ఉంటది, చిన్నప్పటి నుండి మనకు ఏ విధంగా కలెక్టర్ కావాలి, ఈ రాష్ట్రానికి సేవ చేయాలి, దేశానికి సేవ చేయాలి, రకరకాలుగా చిన్నప్పటి నుండి మన పేరెంట్స్ చెప్తూనే ఉంటారు. అట్లాంటప్పుడు పెద్దగా అయినాక కూడా ఒక ఆశ అయితే ఉంటది, కష్టపడి ఎగ్జామ్ క్లియర్ చేయాలనే ఆశ అయితే ఉంటది. ఆ ఆశతోనే మేము ఇన్నేళ్ళు కంటిన్యూ అయినాం. ఏదో డబ్బులు వస్తాయి, 50,000 జీతం వస్తుంది, 70,000 జీతం వస్తుంది, అది మా లైఫ్ కి ఇంపార్టెంటే, కానీ అది ఒక్కటే ఉండదండి. మా ఆశ అనేది ఈ రాష్ట్రానికి సేవ చేయాలనే ఆశ కూడా ఉంటది. మీరు ఒక్కరే కాదు కదా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది, మేము అందరం ఇక్కడ చాలా మంది ఉన్నారు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. యూనివర్సిటీలలో చదువుకొని అక్కడ యూనివర్సిటీ పాలిటిక్స్, స్టూడెంట్ పాలిటిక్స్ లో ఉండి తెలంగాణ మూవ్మెంట్ గురించి ఫైట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళ ఆశల మీద మీరు ఎట్లా నీళ్లు చల్లుతారండి? అంటే
ఇదేమన్నా జోక్ అయిపోయిందా? తెలంగాణలో 10 ఏళ్ళు 12 ఏళ్ళు రిక్రూట్మెంట్ లేదు, గ్రూప్ 1 ఆఫీసర్లు లేరు. మీరు ఎట్లా ఇట్లా ప్రతి ఇక్కడ గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ రానప్పుడు ఇప్పుడు ఏదైతే కామెంట్ చేస్తానో కేటీఆర్ కావచ్చు, దాసోజు శ్రావణ్ కావచ్చు, అందరూ వచ్చి మీ దగ్గరికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారా? కనీసం మీకు సపోర్ట్ గా ఉన్నారా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు? అది నాకు తెలియదండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే లీడర్లకి ఒకటే విషయము, మీరు ఏదన్నా కమెంట్లు చేసేటప్పుడు, ఆరోపణలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ మీరు బేర్ చేయరు, మేమే బేర్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే తర్వాత ఏం చేయాలి, మేము డివిజన్ బెంచ్కి పోవాలా, సుప్రీంకోర్టుకు పోవాలా అనేది చెప్పే హక్కు మీకైతే లేదు. మాదేందో మేము చూసుకుంటాం, కోర్టులో చూసుకుంటాం. మధ్యలో ఇట్లాంటి ఆరోపణలు చేయడం మాత్రం తప్పు.